రుద్ర గారితో కూడా మాట్లాడదాం. రుద్ర గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, నమస్తే. రుద్ర గారు మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు, మొత్తానికి లాస్ట్ కి ఎండింగ్ కి వచ్చింది అని అనుకుంటున్న టైంలోని శ్రీనివాస్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి. మీరు చూసే ఉంటారు. ఆ విషయం విన్నాము. బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. చాలా మంచి ప్రయత్నంలో పరోక్షంగా ఉన్న మొదటి వ్యక్తి మీరు. భారత గర్వించిన సందర్భం ఇది. ఎందుకంటే ఎక్కడో ఉన్న మహానుభావులు నిజంగానే సత్పురుషులు అంటారు, సాధు పురుషులు అంటారు కదా, ఇలాంటి వ్యక్తులకి బిరుదుతో సత్కరించకున్న పరమాత్ముడి ఆశీర్వాదం అనువను ఉన్నదని తెలుస్తుంది. ఎక్కడో ఉండి ఒకటే పోరాటం. ఆయన గారి వయసు ఎక్కడ, ఆయన ఓపికతో మెచ్చుకోవాలి. ఈసారి కాశీకి వచ్చినప్పుడు మీ యొక్క దినచర్యల్లో ఆహార పదార్థాలు కనుక్కొని నేను బలం తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇదొకటి సభాముఖంగా చెప్పాల్సిన విషయం అని అనుకున్నాను. ఎందుకంటే 2-3 రోజుల నుంచి అసలు టచ్ లోకి రావట్లేదు మేమిద్దరం, వేరే వేరే కమ్యూనికేషన్స్ త్రూ. మీరన్న వర్షిణి విషయం వాస్తవం అని చెప్పేసి మీరన్న తర్వాత చూశాను. ఎల్లూరి శ్రీనివాస్ కి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షిణి నాకు సంబంధించిన దాని ప్రకారంగా చూస్తే ఒక ఆడబిడ్డ రక్షణ. ఎల్లూరి శ్రీనివాస్ 2-3 రోజుల నుంచి కన్వర్గైపోయాడు అనగానే ఆత్మార్పణం అనే ఒక వీడియో వదిలిపెట్టడం ద్వారా ఆయన గారు సమాజాన్ని మళ్ళీ తీసుకువెళ్ళడం వ్యూహం వచ్చేది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నారు, ఒక ఆడబిడ్డ రాధిక బయటకు వచ్చి ఆవిడ పెళ్లి చేసుకున్నారని బయటకు వచ్చి తర్వాత చాలా చోట్లల్లా అర్ధనారీశ్వరులు కేసులు పెట్టాక, సత్పురుషులు కేసులు పెట్టాక, ఇంకెక్కడి నుంచి అన్ని కేసులు చేసిన తర్వాత నువ్వు వచ్చేసి లొంగిపోయి క్షమాభిక్ష అడిగి అందరినీ క్షమించమని అడగాల్సింది పోయి నేను అది అయిపోతా, కేదార్నాథ్ లోనే సెటిల్ అయిపోతా, నన్ను వదిలిపెట్టేయండి, మేము ఇది ఉంటాం అది ఉంటాం అన్నాడు. 3 రోజుల కింద శోభనమే చేసుకున్న మునగాడికి మరి పౌరుషం అంతా ఎక్కడికి పోయింది? పౌరుషంతో మాట్లాడమనే కదా ఆ రోజు మేమందరు చట్టపరంగా గౌతమి మీరైతే నాతో కమ్యూనికేషన్ లో విత్ లైవ్ ప్రూఫ్ ఉన్నాం కదా మనము. అవును. మరి దెన్ హి టాక్ అబౌట్ డివైన్, అంటే దేవున్నాడు, హరహర మహాదేవి అన్నాడు, పార్వతీ పరమేశ్వరులమే అన్నాడు, ఆయన పార్వతీ ఈమె పరమేశ్వరుడు అన్నాడు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరు మరి ఆ విధంగా అనడం ఎంతవరకు ఆలోచన తేవచ్చు సొసైటీలో? ధర్మరక్షణ చేసే పరమాత్మ పర్యవేక్షణలో ఉండండి అని సాధు సంతుల వేళల్లో తిరగకూడదు ఈ విధంగా అంటే ఆయన చేసే ఆ మాటలు, ఆయన చెప్పే ఆ మర్యాదలు చూసారా? ఆ ఆడబిడ్డ కూడా మా అలా ఎందుకు పడుతున్నారు, మమ్మల్ని వదిలేయండి అని అంటున్నారు. ఆయన పెళ్ళే చెల్లెదని అన్నారు, ఆయన మగోడే కాదన్నారు, బాధపడ్డారు. ఇన్ని విధాలుగా చెప్పినాక కూడా ఆ అమ్మాయి ఇంకా ఆ విధంగానే మాట్లాడుతున్నది అనంటే ఎంత నాలెడ్జబుల్ డిస్కషన్ ఇది, ఆలోచించండి మీరు. అంటే ఈ 2 రోజులు గ్యాప్ తీసుకొని అమ్మాయిని మెంటల్ గా అంటే తను ఏం చెప్పినా సరే ఓకే నేను కూడా రెడీ అన్నట్టు సిద్ధం చేశాడు అనుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల గ్యాప్ ఇప్పుడు ఏమంటున్నాడు ఆత్మార్పణ చేసుకుంటాను, అది కూడా మీకు వీడియో పంపిస్తాను, లైవ్ లోని ఆ వీడియోలు కూడా మీకు పంపిస్తాను, మేమిద్దరం ఆత్మార్పణ చేసుకునేది కూడా అని అంటున్నాడు. ఆత్మార్పణ వీరుడి లక్షణం కాదు కదమ్మా. ఇప్పుడు మనందరం చట్టపరంగా ముందుకు వచ్చినప్పుడు ఆయన కూడా చట్టపరంగా వస్తాను అన్నాడు కదా ఆ రోజు. ప్రూఫ్స్ తో పాటు వస్తా అన్నా, ఆధార్ కార్డులు తెస్తా అన్నా, ఇంకేదో కార్డులు తెస్తానన్నాడు, ఇంకేదో ఇస్తా అన్నాడు, ఇవన్నీ ఇస్తానన్నాడు కదా. మరి ఆ పౌరుషత్వం ఏది అని అడుగుతున్నా. ఇప్పుడు ఆత్మార్పణం అనగానే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా నిన్న మొన్నటి నుంచి ఎన్నో బాధలు వ్యక్తపరిచిన వాళ్ళు ఇప్పుడు ఈయన ఈ మాట వదిలినాక ఇంకా బాధ వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు, ఈయన మళ్ళీ మొదలు పెట్టిండు అని. ఇప్పుడు నేను కొన్ని శివరుద్ర సాధు, అక్కడ బాలకృష్ణ గారు ఇద్దరే మాట్లాడతలేరు కదమ్మా. మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఈ కొత్త నాటకం మొదలు పెట్టింది అని చెప్పేసి ఛానల్ ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి కదా, కింద చూస్తున్నాం కదా మనందరం. అవును అవును. వాళ్ళు చెప్పుతున్న విషయం కూడా మీరు ఆలోచించండి. ఏంటంటే ఉత్తరాఖండ్ కేదార్నాథ్ దగ్గర ఉంటున్నా అని అంటున్నాడు, సెటిల్ అయిపోతున్నా అని అంటున్నాడు. నువ్వు ఎక్కడ సెటిల్ అయినా కూడా చట్టానికి అయితే ఒక వాంగ్మూలత్వం ఇచ్చిపోవాలి కదమ్మా. ఇప్పుడు ఒకవేళ ఆయన అక్కడ కేదార్నాథ్ లోనే సెట్ అయిపోతాను, నేను ఇంకా అక్కడే ఉండిపోతాను అంటే ఇక్కడ మీరు అందరూ కూడా తన పైన ఫైల్ చేసిన కేసుల సంగతి ఏంటి, అటు వర్షిణి వాళ్ళ పేరెంట్స్ ఫైల్ చేసిన కేసు సంగతి ఏంటి? ఇప్పుడు మనందరం పిచ్చోళ్ళమ్మా. ఇప్పుడు కేసులు ఫైల్ చేసాము, డిక్లరేషన్ ఇచ్చాము, ఇంకేదో చెప్పాము, ఇన్ని అయిపోగొట్టేసేసి ఈయన వెరీ సింపుల్ గా నేను ఇట్లా ఉన్నా, ఇది నా విషయం అని చెప్పేసేస్తే సమాజం అంత చిన్నగా కనబడుతుందా అమ్మా? ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరూ ఏం నేర్చుకుంటారు చెప్పు తల్లి. బాలకృష్ణ గారు ఇందాక మాట్లాడుతున్న విషయం కూడా గురువు గారు అదే. ఇప్పుడు ఇంకా ఎందుకు మభ్యపడుతున్నాము సమాజాన్ని ఈ విధముగా?
నిన్ను ఎవరు సావమంటున్నారు? నిన్ను బ్రతకమని అంటున్నాము కదా. సాధు సత్పురుషుల జీవితం తీసి సహజ సిద్ధమైన జీవితం బతకంటున్నాం కదా. మేము మొత్తుకునేది కూడా అదే కదా. అఘోరా అని అంటావు, నాగసాధు అని అంటావు, ఇవి అన్ని అనేందుకు దాని పేరు ఆత్మార్పణం ఎందుకమ్మా? ఇంత సిగ్గుచేటు కాదా ఈ మాటలన్నీ? సాధన నేర్చుకుంటానన్నది కదా ఆమె, గురు శిష్యులు అన్నది కదా. గురువు గారికి బలం లేదంటనా, ఈ గురువునికి బలం రాలేదంటనా గురువు గారి దగ్గర నుంచి? ఇవన్నీ ఎలా అమ్మ నాన్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? అమ్మ నాన్నలు ఎదురు చూస్తున్నారు కదా అక్కడ. ఇక్కడ ఒక కుటుంబం ఎదురు చూస్తుంది, అక్కడ ఇంకో కుటుంబం ఎదురు చూస్తుంది, మళ్ళీ ఇంకో డబ్బుల విషయం 15 లక్షల విషయం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎంతమంది ఎదురు చూస్తున్నారు? దగ్గర దగ్గర ఒక 8-9 మంది పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఉన్న చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ అమ్మ కేసు పెట్టింది, వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడో ఉండేసి ఆ వీడియో తీసేసి నేను ఇదే ధర్మంని నేను ఇదే అని అన్నట్టు శ్రీనివాస్ నువ్వు బయటికి రావాలి అని చెప్తే నువ్వు ఈ విధంగా బయటికి రావడం కాదు నాయన. నువ్వు వచ్చి నిన్ను నువ్వుగా క్షమాభిక్ష అనేది తీసుకొని అందరు నీ మీద పడ్డ ఆ మచ్చలన్నీ కడిగేసుకొని నేను ఈ విధంగా ఉండను, ఇక పైన సహజ సిద్ధమైన సాధు జీవితాన్ని బతుకుతా అంటే ఈ రుద్రాక్షలు, చితాభస్మము, ఆ కేశఖండన అంతా తీసేసి జీన్స్ టీషర్ట్ వేసుకొని ఆ అమ్మాయితో నేను విర్రవీగుతానని చెప్పుకోవాలి. అప్పుడు నిన్ను సమాజంలో ఉన్న వాళ్ళందరూ క్షమించగలుగుతారు. నువ్వు ఇట్లా ఉండేసేసి నువ్వు ఏది చేస్తే నడుస్తుంది అనుకుంటున్నావు కదా, నువ్వు చేస్తున్న పొరపాటే అది. నీ వేషాధారణనే నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా స్వామి. ఇప్పుడు నన్ను కూడా సాధువే అంటారు అందరూ, మీరు కూడా ఎక్కడి నుంచి తప్పదు చేసుకొచ్చారా అని అడుగుతారు అందరూ. సహజ సిద్ధమైన సాధువులము, సహజ సిద్ధమైన జీవితం అని చెప్పుకోవడం యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్కడ చెప్పిన హిమాలయాల్లో 14 సంవత్సరాలు ఒంటికాలంగా నిలబడొచ్చానని అలా చెప్పినుంటే ఇప్పుడు నేను ఏమనిగా నిజ నిజాలు మొదటి నుంచి చెప్పుకుని ఉంటే ఈ రోజు ఆ పరిస్థితి రాకపోయేది కదా. కాబట్టి వ్యక్తి వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ ఏం చెప్పాలని అంటే, మొత్తానికి 3 రోజులలో వీడియో ఒకటి రిలీజ్ చేయించారు. శ్రీనివాస్ ఎటుపోయిండో శోభనమ్మ అతను బయటకు రాలేడు అనుకున్నాడు నేను. ఓకే, సో బాలకృష్ణ